రానున్న ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మంతెన యోగేంద్ర కుమార్ అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనను గుర్తించి ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మన ఉండి నియోజకవర్గానికి మన నూతన నాయకత్వం కావాలని ఉద్దేశంతో ఆయన మన మంతెన యోగేంద్ర బాబు గారిని నియమించడం జరిగింది ఇన్ఛార్జిగా. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైనా సరే పార్టీని బలోపేతం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుడు నాన్నగారి టైం నుంచి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు ఎవరు ప్రలోభాలు పెట్టినా కూడా ఒక్క మనిషి కూడా అవతల పార్టీకి చూసిన వాళ్ళు లేరు. మధ్యలో కొంతమంది అధికారం వచ్చినప్పుడు మనల్ని వాడుకున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు తప్ప ఈరోజు ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే ఇస్తారో వాళ్ళ వెనకాలే మేము ఉంటామని చెప్పి ఈ రోజున భారీ ఎత్తున కార్యకర్తలందరూ తరలి వచ్చి, అలాగే మళ్ళీ మన రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా ప్రతి మన మున్సిపల్ ఎలక్షన్లు కానీ, అలాగే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కానీ, అలాగే మన పంచాయతీ ఎలక్షన్లు కానీ అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా మీరందరూ మనం అన్ని స్థానిక సంస్థల ఎన్నికలని బలోపేతం చేసి మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయే రోజుల్లో మళ్ళీ సీఎంగా చేసుకుంటే ఎమ్మెల్యేలందరినీ నెగ్గించి అప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఎవరైతే కష్టపడి బాగా చేశారో వాళ్ళందరికీ కూడా సమితి మంచి స్థానాల్లో కల్పిస్తారని చెప్పి కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.